హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వీడియోలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ గురించి చెప్పుకోబోతున్నాము. ఇది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి విడుదలైన నోటిఫికేషన్. ఇది ఢిల్లీకి సంబంధించిన నోటిఫికేషన్. ఇది పోస్టింగ్ కూడా ఢిల్లీలోనే ఉంటుంది. ఈ పోస్టులకు అందరూ అప్లై చేసుకోవచ్చు. అన్ని రాష్ట్రాల వారు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. నోటిఫికేషన్ గురించి వివరాల్లోకి వెళ్ళే ముందు నాది స్మాల్ రిక్వెస్ట్. మీరు ఫస్ట్ టైం నా వీడియోని విజిట్ చేస్తున్నట్లయితే మీ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ ఆప్షన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలా చేయడం ద్వారా డైలీ నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అందరికంటే ముందుగా చూడగలుగుతారు. ఇక విషయంలోకి వెళ్ళిపోదాము. ఈ నోటిఫికేషన్ అనేది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఢిల్లీ నుంచి విడుదలైన నోటిఫికేషన్ అనేది ఇది కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించిన పోస్టులు విడుదల చేయడం జరిగింది. ఇందులో మొత్తం పోస్టులు 5846 పోస్టులు అయితే ఉన్నాయి. జాబ్ లొకేషన్ అనేది ఢిల్లీలోనే ఉంటుంది. ఈ పోస్టులకు బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికైతే అర్హులు. ఆల్ ఇండియన్ సిటిజన్స్ అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఈ పోస్టులకు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. శాలరీ అనేది 21,700 నుంచి 69,100 అండ్ అప్లికేషన్ ఫీ అనేది ఎస్సీ, ఎస్టీ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి 100 రూపీస్ అప్లికేషన్ ఫీజు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆర్ బోర్డ్ బై ది స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్. అదర్ క్వాలిఫికేషన్ మేల్ క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ ఏ 2-wheeler లైసెన్స్. ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారు. దాని గురించి కూడా చూద్దాం. ఏజ్ లిమిట్ అనేది 18 to 25 years యాజ్ ఆన్ ఫస్ట్ డేట్ 7th month 2020. క్యాండిడేట్స్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ బోర్న్ ఎర్లియర్ దాన్ 2nd 7th month 1995 అండ్ లేటర్ దాన్ ఫస్ట్ డేట్ 7th month 2002. మినిమం 18 years కలిగి ఉండాలి. మ్యాక్సిమం 25 years కలిగిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. అండ్ ఎస్సీ ఆర్ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years. స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ డిస్టింక్షన్ హూ హ్యావ్ రిప్రజెంటెడ్ ఏ స్టేట్ ఎట్ ద నేషనల్ లెవెల్ ఆర్ ది కంట్రీ ఎట్ ఇంటర్నేషనల్ లెవెల్ ఇన్ స్పోర్ట్స్ డ్యూరింగ్ preceding 3 years from the closing date of receipt of online applications. List of games or sports at Annexure 8th ప్రకారం 5 years relaxation. And sports person of distinction who have represented a state at the national level or the country at international level in sports during preceding 3 years from the closing date of receipt of online application. ఎస్సీ ఆర్ ఎస్టీ క్యాండిడేట్స్కి లిస్ట్ ఆఫ్ గేమ్స్ ఆర్ స్పోర్ట్స్ ఎట్ అనెక్స్యూర్ 8th ప్రకారం. ఎస్సీ ఆర్ ఎస్టీ క్యాండిడేట్స్ అయిన వాళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్. డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఆఫ్ ఢిల్లీ పోలీస్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి అప్ టు 40 years. డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ ఆఫ్ ఢిల్లీ పోలీస్ ఓబీసీ క్యాండిడేట్స్కి అప్ టు 43 years. డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ ఆఫ్ ఢిల్లీ పోలీస్ ఎస్సీ ఆర్ ఎస్టీ క్యాండిడేట్స్కి అప్ టు 45 years. Sons and daughters of serving retired or deceased Delhi police personnel and multitasking staff of Delhi police కి సంబంధించి అప్ టు 29 years. ఎక్స్ సర్వీస్మెన్ అన్రిజర్వ్డ్ ఆర్ ఈడబ్ల్యూఎస్ 3 years ఆఫ్టర్ డిడక్షన్ ఆఫ్ ది మిలిటరీ సర్వీస్ రెండర్డ్ ఫ్రమ్ ది యాక్చువల్ ఏజ్ యాజ్ ఆన్ ది సెలక్షన్ ప్రొసీజర్ అనేది 3 stagesలో జరుగుతుంది. ఫస్ట్ వన్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్. థర్డ్ వన్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్. ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లు అనేది క్వాలిఫై అయిన వాళ్ళకి ఈ 2 టెస్టులు అనేది చేయడం జరుగుతుంది. ఈ పోస్టులకు సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది 1st తారీఖు అంటే ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది. అండ్ ఎండింగ్ డేట్ అనేది నెక్స్ట్ మంత్ 7th దాకా అయితే ఉంది. లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది నెక్స్ట్ మంత్ 7th దాకా అయితే
ఉంది. లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ మేకింగ్ ఆన్లైన్ ఫీ పేమెంట్ అనేది నెక్స్ట్ మంత్ 9th దాకా ఉంది. లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ జనరేషన్ ఆఫ్ ఆఫ్లైన్ చలానా అనేది 9th month 2020. లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ త్రో చలానా డ్యూరింగ్ వర్కింగ్ అవర్స్ ఆఫ్ బ్యాంక్ నెక్స్ట్ మంత్ 14th దాకా అయితే ఉంది. ఈ పోస్టులకు సంబంధించి ఎగ్జామినేషన్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది. డేట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది 11th month 27th 2020 నుంచి 14th 12th month 2020 దాకా ఎగ్జామ్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో ఏ పోస్టుకు సంబంధించి ఏ కేటగిరీ వారికి ఎన్ని పోస్టులు ఉన్నాయో పూర్తి వివరాలు చూద్దాము. కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేలుకు సంబంధించి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 1681, ఈడబ్ల్యూఎస్కి 343, ఓబీసీకి 662, ఎస్సీ 590, ఎస్టీ 157, టోటల్ 3433. కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అదర్స్ ఇంక్లూడింగ్ బ్యాక్లాగ్ ఎస్సీ 19 అండ్ ఎస్టీ 15. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 94 పోస్టులు, ఈడబ్ల్యూఎస్కి 19, ఓబీసీ 37, ఎస్సీకి 52, ఎస్టీకి 24, టోటల్ 226 అయితే ఉన్నాయి. కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్ ఎక్స్ సర్వీస్ మెన్ కమాండో పారా 3.2 ఇంక్లూడింగ్ బ్యాక్లాగ్ ఎస్సీ 34 అండ్ ఎస్టీ 19, టోటల్గా 243 పోస్టులు అయితే ఉన్నాయి. కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ ఫీమేల్కి సంబంధించి టోటల్ 1944 పోస్టులు అయితే ఉన్నాయి. దీంట్లో మొత్తం పోస్టులు 5846 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో 10% వేకెన్సీస్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ ఎక్స్ సర్వీస్ మెన్ ఇన్ ఈచ్ కేటగిరీ ఆఫ్ కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్. అవుట్ ఆఫ్ 10% కోటా meant for ex-servicemen, half, that is 50% of such quota, have been reserved for the following categories of ex-servicemen. Incentive to NCC certificate holders. NCC సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి బోనస్ మార్క్స్ అనేది ఇవ్వడం కూడా జరుగుతుంది. ద ఇన్సెంటివ్ టు NCC certificate holders will be granted at the following scales. NCC C certificate ఉన్న వాళ్ళకి 5% ఆఫ్ ది మ్యాక్సిమం మార్క్స్ ఆఫ్ ది ఎగ్జామినేషన్. NCC B certificate ఉన్న వాళ్ళకి 3% ఆఫ్ మ్యాక్సిమం మార్క్స్ ఆఫ్ ది ఎగ్జామినేషన్. NCC A certificate ఉన్న వాళ్ళకి 2% ఆఫ్ ది మ్యాక్సిమం మార్క్స్ ఆఫ్ ది ఎగ్జామినేషన్. ఇక్కడ మనకి కొన్ని నోట్ పాయింట్స్ కూడా ఇచ్చాడు, అవి కూడా చూద్దాం. ద బెనిఫిట్ విల్ ఓన్లీ బి గివెన్ ఆన్ ప్రొడక్షన్ ఆఫ్ ది ఒరిజినల్ సర్టిఫికేట్ సపోర్టింగ్ దేర్ claims subjected to verification at the time of document verification, that is PE and MT. The crucial date for this purpose will be the closing date of receipt of online application. This benefit is not available for ex-servicemen. ఎక్స్-సర్వీస్మెన్కి ఈ బెనిఫిట్స్ అయితే అవైలబుల్లో లేవు. ఎన్సిసి సర్టిఫికేట్ హోల్డర్స్కి మనకి 3 కేటగిరీలో ఏ కేటగిరీ ఉన్న వాళ్ళకైతే ఆ కేటగిరీకి సంబంధించి అంత పర్సంటేజ్ మార్క్స్ అనేది ఎగ్జామినేషన్లో కలపడం జరుగుతుంది. ఇక ఎగ్జామ్ సెంటర్స్ విషయానికి వస్తే అన్ని రాష్ట్రాల వారికి ఆ రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ రాయడానికి అవకాశం అయితే ఉంది. సౌతరన్ రీజియన్ సంబంధించి మాత్రమే చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు అండ్ తెలంగాణ అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం. పుదుచ్చేరి, చెన్నై, కోయంబత్తూర్, మదురై, సలేం, తిరుచిరాపల్లి, తిరునేలివల్లి, వెల్లూరు, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్. సౌతరన్ రీజియన్కి సంబంధించి ఎగ్జామ్ సెంటర్స్ వరకు అయితే చెప్పాను. మిగిలిన వాళ్ళు ఒకసారి వెబ్సైట్లో చెక్ చేసుకోండి. ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రంలోనే ఎగ్జామ్ సెంటర్స్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి మీరు చెక్ చేసుకొని చూడండి. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ద ఎగ్జామినేషన్ విల్ కన్సిస్ట్ ఆఫ్ ఏ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఫిజికల్ endurance and measurement test PE and MT, followed by the
medical examination of the recommended candidates. Marks scored by the candidates in computer-based examination, if conducted in multiple shifts, will be normalized by using the formula published by the commission through notice number, and such normalized scores will be used to determine ఫైనల్ మెరిట్ అండ్ కట్ ఆఫ్ మార్క్స్. దీనికైతే నార్మలైజ్డ్ అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అండ్ కట్ ఆఫ్ మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ద డేట్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇండికేటెడ్ ఇన్ ద నోటీస్ ఆర్ tentative. Any change in the schedule of examinations will be informed to the candidates only through the website of the commission. Computer based examination అనేది the computer based examination will consist of one objective type multiple choice paper containing 100 questions carrying 100 marks with the following composition. General knowledge current affairs part A అనేది 50 క్వశ్చన్స్ ఉంటాయి, మ్యాక్సిమం మార్క్స్ 50. అండ్ రీజనింగ్ పార్ట్ బి అనేది 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్. న్యూమరికల్ ఎబిలిటీ అనేది పార్ట్ సిగా ఉంటుంది, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది 15 ఉంటాయి, 15 మార్క్స్. పార్ట్ డి అనేది కంప్యూటర్ ఫండమెంటల్స్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్, కమ్యూనికేషన్, ఇంటర్నెట్, డబ్ల్యూడబ్ల్యూ అండ్ వెబ్ బ్రౌజర్స్ ఎక్స్ట్రా 10 మార్క్స్కి 10 క్వశ్చన్స్ అనేది ఉంటుంది. టోటల్ టైం అనేది 90 మినిట్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది 100 క్వశ్చన్స్కి గాను. దీంట్లో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందండి. ఒక రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్స్ అనేది కట్ చేయడం జరుగుతుంది. ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఓన్లీ. మనకి ఎగ్జామినేషన్ పేపర్ అనేది ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే ఉంటుంది. ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ ఇస్తాను, అందులో ఒకసారి చూడండి. ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.